నమస్తే అండి. మనం పశ్చిమ గోదావరి జిల్లా తెల్లపూడి గ్రామంలో ఉన్నాము. రామకృష్ణ గారి ఇంటికి వచ్చాము. వీళ్ళ దగ్గర ఆల్రెడీ మన మిషన్స్ 6 ఉన్నాయి. మళ్ళీ 3 కూడా బుక్ చేసి ఉన్నారు. సో వాళ్ళ అనుభవం ఎట్లా ఉంది, ఏంటి అనేది కనుక్కుందామండి. మిషన్ అయితే చాలా బాగుందండి. 2021 కాడి నుంచి వాడుతున్నాం. ఓకే. ఇంకా ఈ మిషన్ తప్ప రెండో మిషన్ ఎవరు కూడా నన్నే ఇంకా బుక్ చేయాలి అని నేను ప్రిఫర్ చేస్తున్నాను, చేసాను కూడా. ఓకే. అలాగే రైతులు ఏమంటున్నారండి? రైతులు అయితే ఇంక ఈ మిషన్ గడ్డి బాగా వస్తుంది, ధాన్యం వడ్లు అసలు గింజ కూడా పోవట్లేదు. మీకు ఒక ఓనర్ పరంగా దీని మైలేజ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కానీ, సర్వీస్ ప్రొవైడింగ్ కానీ ఎలా ఉందండి? స్పేర్ పార్ట్లో గట్రా చాలా బాగుందండి. అందించడంలో కానీ సర్వీస్ కూడా సూపర్. ఇది వచ్చాక కొంచెం మేము సుఖపడ్డట్టు అయిందండి. క్లాస్ బండి అనుకోండి, ఎవరికల్లా సర్వీసు ఎవరికల్లా చేయటం. ఇది ఏముందండి, ఒక సంవత్సరానికి ఒకసారి పట్టుకెళ్ళి అక్కడ నీట్గా కూర్చొని చేయించుకుని రావడం సూపర్. ఇది వచ్చాక కొంచెం బాగుంది. బండి క్వాలిటీ పరంగా కానీ? క్వాలిటీ పరంగా అయితే అలా సూపర్ బాగుంది. ఇంక ఈ లోవలు తప్ప రెండోది గ్యామో ఒక సంవత్సరం వాడాక రెండో సంవత్సరం చూస్తే మళ్ళీ దాన్ని ఎవరో తీసుకోపోవడం. ఈ లోవల్ని అందరూ బాగుంది అంటున్నారు. గడ్డి నలుపుతుందండి ఎక్కువ గ్యామ్. అవునండి. కొంచెం కొంటరు చేస్తుంది అయితే గడ్డి మొన్న పారు కూడా వీడియోలో ఎంత కూడా వెళ్తలేదు, అంటే ఎందుకు కూడా దిగడలేదు. కోత్తంలో నీట్గా కోస్తుంది. రైతులు అంటున్నారు. రైతులు మేము ఎక్కువ గడ్డి వెళ్తాం కదండి, గడ్డి అయ్యి తోలుతామండి, ఎక్కడ పడుకుంటాం కదండి, గింజలు తాడతాం కానీ అసలు కంప్లైంట్ లేదు. పశువులు కూడా బాగుంది. స్టోర్ చేసుకుని ఆల్రెడీ నేను స్టోర్ చేశానండి 1000 కట్టలు. బాగుంది. So my friend, this is the first machine you buy? Yeah, first machine. Oh, so how's the feeling of driving Luo? ఫస్ట్ మిషన్ తీసుకున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడే బాగుంది, అప్పటి నుంచే బాగుంది. అసలు లోవెల్లోకి ఎలా వచ్చారండి, దీని గురించి ఎలా తెలిసింది? అంటే తాడేపల్లిగూడ ఫస్ట్ మిషన్ శ్రీని గారు తీశారు, చెక్కల శ్రీని గారు. తర్వాత దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి తీసుకున్నాం. 21లోనే తీసుకున్నాం. చూస్తాకి వెళ్ళామండి పచ్చాకి. సైకిల్ పుట్టి వెళ్ళగలుగుతుంది, మాకు స్పీడ్ వెళ్ళిపోతుంది. గడ్డి బాగుందండి, ఎంత వెళ్తుంది అవన్నీ తిరగేసి చూసాం. బాగుంది. పచ్చాకంగా 2 రోజులు ఉండండి అక్కడ చూసాం. డిసైడ్ చేసుకున్నాం. మీ సైడ్ నుంచి ఏమన్నా సజెషన్లు కానీ, లేకపోతే చేంజెస్ కానీ, అడ్వైస్ కానీ డెవలప్మెంట్కి మీ పరంగా మీకు మనసులో ఉన్న మాట చెప్పండి. అదేలే. అయితే బండి విషయంలో అయితే సూపర్గా ఉందండి. హీటోమీటర్ అన్నది ఏమన్నా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏదైనా హార్న్ ఇస్తే, ఇప్పుడు అలా ఒడ్లు నిండాక ట్యాంకు హార్న్ వస్తుంది, అలాగా కొంచెం ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. హీ సేయింగ్ దట్ once the engine temperature raises to the fall, he is asking to keep a siren. Siren. Yes. Yeah. Overheat siren. Yeah. Grain tank is full. When the example like the grain tank is full means it will say chinchailia. Like that, heat meter also for a sensor required, buzzer. Okay. To alert the operator. అది ఓన్లీ మే నెలలోనే. That heat is also getting only in summer season. In summer season. When the outside temperature is above 46 degrees. Okay. So we know you operate the machine. So what's the difference between the old one and the new one? It's improve your efficiency. Difference దానికి దీనికి difference. పాదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రన్నింగ్. దాని నుంచి మీరు ఏమన్నా మెరుగుపడ్డారా ఇంకా? రన్నింగ్ ఓకే. బాగుంది. ఆ బండి స్పీడ్ ఎక్కువ దీని మీద. The new one is little higher speed. It's good. It's telling it's good. So in the future, if you friends want to buy a machine, would you like to recommend Lovo?
ఫ్యూచర్లో కూడా మీరు ఎవరికైనా రికమెండ్ చేస్తారా? చేస్తాను. యా హీల్డ్ Thank you. Lower. Lower.